రారమ్మని రారమ్మని కూటమి ప్రభుత్వం ప్రేమగా పిలిచెనుగా. అయినా సరే జగనన్న రాను అమరావతికి రాను అంటున్నాడు. మరే కళ్ళమంట రాష్ట్రం అమరావతి మళ్ళీ పచ్చగా కలకల్లాడిపోతుంటే అన్నకు ముద్ద దిగటం లేదు ఇప్పుడు. అదే మూడు ముక్కల ఆట ఆడేసి జనానికి చిల్లర పారేసి పద్దాకా అన్న ఎడ్డి నవ్వులు చూస్తా రాష్ట్రము ప్రజలు సంకనాగిపోతుంటే అప్పుడు సంతోషం అయ్యేది. ఏం మడుసులో ఏమో. ఎంత కాదన్నా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అమరావతి పనులు మళ్ళీ మొదలెడుతున్నాం, వచ్చి పెద్దరికం నిలబెట్టుకో అని ఓ ఛాన్స్ ఇచ్చారు కూటమి లీడర్లు. కానీ జగనన్న దాన్ని కూడా కాలితో తన్నేశాడు. ఉన్నారుగా పనికిమాల సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళను చుట్టూ కూకోబెట్టుకుని అడిగాడట ఎల్లాలా వద్దా అని. వెళితే మీరేం చేయటైపోవాలన్నా అస్సలు వెళ్ళొద్దు, మీ వాల్యూ తగ్గిపోతుంది అన్నారట వాళ్ళు. ఇంకొంతమంది ఇదే మంచి ఛాన్స్, వెళితే ప్రజల్లో కాస్త పరపతైనా పెరిగిద్ది అన్నారట. కానీ అన్నకి మంచి చెబితే అస్సలు ఎక్కదుగా, అందుకే వెళ్ళొద్దు ఇసం కక్కాలని నిర్ణయం చేసుకున్నాడట. అయినా 2014లో అమరావతిని రాజధాని చేస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెడితే దానికి సపోర్ట్ చేసిన జగనన్న తాను అధికారంలోకి రాగానే మాట మార్చేసి 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడాడు. 3 రాజధానుల పేరుతో ఒకేసారి 3 ప్రాంతాల్లో దోచుకోవచ్చని ప్లాన్ అయ్యాడు. మొదటి నుంచి అమరావతి అంటే చాలు జగనన్నకి పగే. మరి ఎందుకంతలా పగ పెంచుకున్నాడో ఏటో. 5 ఏళ్ళు అమరావతిని పట్టించుకోకుండా దారుణంగా దెబ్బతీశాడు, అడవిలో మార్చేశాడు. రాష్ట్రం బాగుపడుతుంది అని రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు 5 ఏళ్ళు నరకం చూశారు. వాళ్ళకు కనీసం కౌలు డబ్బులు ఇవ్వకుండా చిత్రహింసలు ఎట్టారు. అమరావతి కోసం దీక్షలు చేస్తే ఇంట్లోంచి లాక్కొచ్చి లాఠీలతో కొట్టారు. ఉన్న భూములు రాజధాని కోసం ఇచ్చి ఇటు కౌలు డబ్బులు రాక ఆ రైతులంతా పాపం పస్తులు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ రాజధాని పనులు మొదలవుతున్నాయంటే చాలా సంబరపడిపోతున్నారు. నిజానికి అమరావతిని కాపాడింది ఏటో, అమరావతిని మళ్ళీ నిలబెట్టింది ఏటో వాళ్ళే చెబుతున్నారు. ఒకటి వాళ్ళ పోరాటం అయితే, రెండోది పవిత్రమైన మట్టి, పవిత్రమైన జలాలు. అప్పట్లో మాట్లాడారు చాలా మంది, ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఏటిచ్చారు మట్టి, ఏటిచ్చారు మట్టి. ఆ మట్టిలో ఉన్న మహిమే 10 ఏళ్ళైనా సరే ఎక్కడైతే పనులు ఆపేయారో అక్కడే మళ్ళీ మొదలెట్టేలా చేసింది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, రాజధాని కోసం పోరాటం చేసిన రైతులే చెబుతున్నారు. మన నీరు, మన మట్టి, మన అమరావతి అనే గొప్ప నినాదంతో ఆనాడు మొదలయ్యాయి పనులు. ఏపీలో ఉన్న 171 ఆలయాల నుంచి మట్టి తీసుకొచ్చారు. ప్రపంచంలో 80 పవిత్ర స్థలాల నుంచి మట్టి తీసుకొచ్చారు. 35 నదుల నుంచి పవిత్రమైన నీళ్లు తీసుకొచ్చారు. వాటి బలం ఊరికే ఎట్టపోతుంది చెప్పండి. ఆ పని జరగటం కాస్త ఆలస్యం అయింది, కానీ మళ్ళీ అక్కడే మొదలైంది. అమరావతిని నిర్మించకుండా అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ పటాపంచలయ్యాయి. ఏది ఎట్టా జరగాల్సి ఉంటుందో అట్టాగే జరుగుతుంది అనటానికి అమరావతి నిర్మాణమే ఓ సాక్ష్యం. నిజానికి అమరావతిని జగనన్నే నిర్మించి ఉండొచ్చు. అట్లా జరిగుంటే అన్న పరిస్థితి మరోలా ఉండేది కాబోలు. కానీ జగనన్నకి ఆ బుద్ధి దేవుడు ఇవ్వలేదు. అందుకే అమరావతిని నాశనం చేసి తాను కూడా నాశనం అయ్యాడు. ప్రజల దృష్టిలో 11లా మారిపోయాడు. ఇప్పటికి కూడా జగనన్న తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళంటున్నాడు. అమరావతిపై కుట్రలు చేస్తున్నాడు. కానీ ఈసారి జగనన్న పప్పులేం ఉడకవు. ఇప్పటికే పనులన్నీ మొదలెట్టడానికి కాంట్రాక్ట్ పొందిన సంస్థలన్నీ రెడీగా ఉన్నాయి. ఒక్కరోజు కూడా పనులు పెండింగ్లో ఎట్టకుండా పనులు చేయబోతున్నారు. ఒక్కసారి అమరావతి ఊపందుకుంటే ప్రైవేటు పెట్టుబడులు క్యూ కడతాయి. ఏపీలో ఎవరెలాంటి ఖర్చెట్టినా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. పోయిన 5 ఏళ్ళు జగనన్న 3 ముక్కలాట ఆడి అప్పులు తీసుకొచ్చి బటన్ల పేరుతో అంతా ఆరతికర్పురం చేశాడు. అన్నకు దోచుకోవడం తెలుసు కానీ సంపద సృష్టించడం తెలియలేదు. అమరావతి అనుకున్న సమయానికి పూర్తవుతే రాష్ట్రానికి తిరిగే లేదు. ఇందులో ఎట్లాంటి డౌటే లేదు.